రణ్వీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్గా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే 'దురంధర్ ది రివెంజ్'. భారీ అంచనాల నడుమ విడుదలైనటువంటి 'దురంధర్ ది రివెంజ్' ఇప్పుడు భారీగా ప్రేక్షకాదరణ కూడా పొందుతోంది. 'దురంధర్' మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో, ప్రొడ్యూసర్లకి ఎలా కనక వర్షాన్ని కురిపించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు 'దురంధర్ ది రివెంజ్' సినిమా కూడా ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కురిపిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. 'దురంధర్ పార్ట్ 1' కనుక చూసుకున్నట్లయితే అది కేవలం హిందీ భాషలో మాత్రమే ఒక రీజనల్ మూవీగా అది రిలీజ్ అయింది. అయితే విపరీతమైనటువంటి అంచనాలు పార్ట్ 1 మీద అయితే లేవు. అయినప్పటికీ ఆ సినిమా 1000 కోట్లకు పైగా హిందీ భాషలో ఒక్క దాంట్లోనే విడుదలైనప్పటికీ 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. 'దురంధర్ పార్ట్ 1' ఘన విజయం సాధించిన తర్వాత 'దురంధర్ ది రివెంజ్' మీద విపరీతమైనటువంటి అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆ రకంగానే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ మార్చి 19వ తేదీన పాన్ ఇండియా సినిమాగా వివిధ భాషల్లో 'దురంధర్ ది రివెంజ్' మూవీ అయితే విడుదలైంది. విడుదలైన నాటి నుంచే మంచి పాజిటివ్ టాక్తో దూసుకు వెళుతూ ఉంది. ఇక 'దురంధర్ ది రివెంజ్' ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసింది, ఆ కలెక్షన్ల రూపంలో నిజంగా ఎలా రికార్డులు సృష్టిస్తోంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. 'దురంధర్' సినిమా విడుదలైనటువంటి మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా అంటే ఓవర్సీస్లోను అలాగే ఇండియా వైడ్ మొత్తంగా చూసుకున్నట్లయితే 241 కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ని అయితే బాలీవుడ్లో క్రియేట్ చేయగలిగింది. నిజంగా ఇంతకుముందు కొన్ని సినిమాల మీద ఈ రికార్డ్ అయితే ఉండేది. మొదటి రోజు 240 కోట్లు, 230 కోట్లు, 220 కోట్లు, 210 కోట్లు ఇలా కలెక్షన్స్ రాబట్టినటువంటి కొన్ని సినిమాల రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు 'దురంధర్ ది రివెంజ్' మూవీ అయితే బద్దలు కొట్టింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బాలీవుడ్ బిగ్గెస్ట్ డే 1 ఎవర్ అంటూ అంటే ఇప్పటి వరకు బాలీవుడ్లో విడుదలైనటువంటి అన్ని సినిమాల్లో బిగ్గెస్ట్ మొదటి రోజు కలెక్షన్స్ రూపంలో చూసుకున్నట్లయితే బిగ్గెస్ట్ రికార్డ్స్ని క్రియేట్ చేసిన సినిమాగా ఇప్పుడు 'దురంధర్ ది రివెంజ్' మూవీ అయితే నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అయితే విడుదలైన నాటి నుంచే మంచి పాజిటివ్ టాక్తో దూసుకు వెళ్తోంది. మొదటి పార్ట్ మీద ఎంత అంచనాలు ఉన్నాయో ఆ అంచనాలకు మించి రెండవ పార్ట్ మీద ఇప్పుడు విపరీతమైనటువంటి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు అందుకునేలాగా ఆ అంచనాలను మించేలాగే 'దురంధర్ ది రివెంజ్' మూవీ ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. నిన్న సినిమా చూసిన తర్వాత చాలామంది ప్రేక్షకులు అయితే ఈ సినిమాలో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలను అయితే ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఆ సన్నివేశాల్లో మేము చాలా ఎంజాయ్ చేసామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక రణ్వీర్ సింగ్ యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని, రణ్వీర్ సింగ్తో పాటుగా తోటి నటీనటులు కూడా వారి పాత్రల మేరకు అద్భుతంగా నటించారని, వీరందరూ అద్భుతంగా నటించబట్టే సమిష్టి కృషితోనే ఈ సినిమా విజయాన్ని సాధించిందని ఆ టీం అయితే తెలియజేస్తున్నారు. ఇక 'దురంధర్ ది రివెంజ్' మూవీ విడుదలైన తర్వాత కొంతమంది సినీ ప్రముఖులు అయితే ఈ సినిమాను ఉద్దేశించి ట్వీట్లు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఇటు రణ్వీర్ సింగ్ను ఉద్దేశించి అలాగే టీంను ఉద్దేశించి అభినందనలు తెలియజేస్తేనే ఆదిత్య ధర్ను ఉద్దేశించి కూడా ఆయన ట్వీట్లో పేర్కొనడం జరిగింది. ఇక ఆర్జీవి కూడా ఈ సినిమాను ఆకాశాన్ని ఎత్తేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఇక ప్రీతి జింటా కూడా ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తూ ఆవిడ కూడా రకరకాల ట్వీట్స్ చేశారు. విజయ్ దేవరకొండ సినిమా నెక్స్ట్ లెవెల్ అంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో అంటే అంచనాలు ఏవైతే ఉన్నాయో అంచనాలను మించేలాగా ఈ సినిమా అయితే అద్భుతంగా వచ్చింది. మంచి పాజిటివ్ టాక్తో దూసుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటి వరకు మొదటి రోజు కలెక్షన్స్ చూసుకున్నట్లయితే అంటే బాలీవుడ్లోనూ ఓవర్సీస్లోనూ ఇటు టాలీవుడ్లోనూ అలాగే కోలీవుడ్లోనూ శాండిల్వుడ్లోనూ అన్ని రకాలుగా చూసుకుంటే ఈ సినిమా 241 కోట్ల రూపాయలు మొదటి రోజు కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇదే కలెక్షన్స్ కనుక ఇంకొక 10 రోజులు కనుక రాబడితే ఖచ్చితంగా 2000 కోట్ల క్లబ్లో 'దురంధర్ 2' సినిమా అతి చేరువలోనే చేరేటువంటి అవకాశం ఉంది అంటూ కొంతమంది సినీ రాజకీయ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మొదటి రోజు కలెక్షన్స్ అయితే ఒక రికార్డ్ కలెక్షన్ అని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.